ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయమునకు స్వాగతం. సువార్త సమయంలో మరి యేసు ప్రభువారు ప్రకటించిన శుభవార్త అందరికీ ప్రకటించబడుతుంది. చాలా జాగ్రత్తగా నాతో పాటు 45 to 60 minutes ఫాలో అవ్వండి. చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే భాషలో సులభంగా దేవుని కుమారుడు ప్రకటించిన శుభవార్తని మరి నేను వివరించబోతున్నాను. మరి అందరూ అంతటా ఈ శుభవార్తను విని దేవుని యొక్క మరి పరిశుద్ధ రక్షణని పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. గమనించండి, యేసు ప్రభువారు శుభవార్త ప్రకటించారు. యూదా దేశంలో బెత్లెహేములో పుట్టిన, నజరేతులో పెరిగి ఈ వ్యక్తి ఆ ఇశ్రాయేలు కంట్రీ అంతటా తిరిగి ఒక మెసేజ్ని ప్రకటించారు. ఏంటి ఆ మెసేజ్? ఆయన ఏమన్నాడు? దాన్ని గుడ్ న్యూస్ అన్నాడు, శుభవార్త అన్నారు, సువార్త అన్నారు. అయితే ఆ శుభవార్త ఏంటో వారికైతే క్లియర్గా అర్థమైంది. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. ఆ శుభవార్త దేని గురించో ఏంటో ఈ రోజున మనం గమనిద్దాం. ఆ శుభవార్త వలనే మానవులకి రక్షణ. ఆ శుభవార్తని అర్థం చేసుకోవటమే మానవులకి కావాల్సిన అండర్స్టాండింగ్. అదే మానవుల జీవితాలు ముఖ్యంగా కావాల్సింది. చాలామంది అనుకుంటారు ఈ లోకంలో మనకి ఆయుష్ కావాలి, ఆరోగ్యం కావాలి, డబ్బు కావాలి, ఇంకేదో కావాలనుకుంటారు. అయితే దేవుని వాక్యం ప్రకారం యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త మాత్రం వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది అర్థం చేసుకుంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా అనుగ్రహించబడతాయి. అందుకే యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, నేను ప్రకటించిన శుభవార్త అందరికీ చెప్పండి, భూలోకంలో అందరూ దాన్ని వింటే వారి జీవితాలు బాగుపడతాయి, రక్షణలోకి వస్తాయి. రైట్? ఇప్పుడు యేసు ప్రభువారు ఏ శుభవార్త ప్రకటించారు అంటే, ఈ లోకంలో మతస్థులు ప్రకటించే శుభవార్త అయితే కాదు. యేసుక్రీస్తు సంబంధులమని లేకపోతే ఆయన వెంబడించువారమని మతస్థులమని చెప్పుకుంటున్న వారు సరిగ్గా బైబిల్ చదవలేదేమో, మరి నాకైతే తెలియదు. వారు ప్రకటించే శుభవార్త వేరుగా ఉంది. ఇప్పుడు యేసు ప్రభువారు ఏం ప్రకటించారో, మానవులందరూ ఏ శుభవార్త ద్వారా రక్షణ పొందుతారో దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. యేసు ప్రభువారు ప్రకటించిన శుభవార్త అందరూ వినాలి. ఆయన ప్రకటించని శుభవార్త చాలామంది చెప్తున్నారు దానివలన రక్షణ కలగదు, దానివలన ఏమీ జరగదు. యేసు ప్రభువారు ఇశ్రాయేలు దేశంలో ఊరూరా గ్రామం తిరిగి ప్రకటించిన శుభవార్తను మనమందరం అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే ఇంకా ఎక్కువగా డీప్గా వెళ్ళాలి. ఓకే, చూద్దాం. ముందు వచనాలు చూసిన తర్వాత ఎవరికి అర్థం కాలేదో, ఎందుకు అర్థం కాలేదో కూడా మనం గమనిద్దాం. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నుండి యేసు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టెను. ఏమండి శుభవార్త చూసారు? దేని గురించో? పరలోక రాజ్యము దగ్గరకు వచ్చేసిందంట, సమీపించి ఉంది. మీరు అందులో ప్రవేశించాలి. ఎలా? మారు మనసు పొంది ప్రవేశించాలి. అదే అధ్యాయం 23వ వచనం గమనించండి. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతట సంచరించెను. మరి ఏం ప్రకటించారండి? స్పష్టంగా చూస్తే దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ఆయన ప్రకటించినట్లు కనబడుతుంది. ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 43వ వచనం. ఆయన, నేనితర పట్టణముల్లోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితేనని వారితో చెప్పాను. దేవుని రాజ్య సువార్త అన్నా, పరలోక రాజ్య సువార్త అన్నా,
క్రీస్తు రాజ్య సువార్త అన్నా, యెహోవా రాజ్య సువార్త అన్నా అన్నీ ఒకటేనండి. ఏమంటున్నాడు యేసుప్రభువారు? ఈ పట్టణం ఒకటే కాదండి, నేను ఇతర పట్టణాల్లో కూడా ప్రకటించాలి ఈ రాజ్య సువార్త. అందుకే అసలు నేను పైనుంచి పంపబడ్డాను అని ప్రభువారు స్పష్టంగా తెలుపుతున్నారు. ఇదే పుస్తకం 8వ అధ్యాయంలోకి రండి, మొదటి వచనం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా. దట్స్ రైట్. యేసు ప్రభువారు గ్రామంలో తిరిగి పట్టణంలో తిరిగి ప్రకటించిన శుభవార్త దేవుని రాజ్య శుభవార్త. మరి క్రైస్తవ మతస్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కదా, వారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా అడగండి సువార్త అంటే ఏంటండి అంటే, యేసు ప్రభువు సిలువెక్కారు, మన కోసం రక్తం చిందించారు, మరణించారు, మన పాపం కడగబడ్డాయి. ఇక్కడ యేసు ప్రభువు చెప్పట్లేదంటే అవన్నీ. పునరుద్ధానం చెందాడు, పునరుద్ధానపు ఆదివారం మనం చెయ్యాలి. ఇక్కడ లేదేంటండి, ఇక్కడ లేదే. ఏదైనా బైబిల్లో మనకి ఎవిడెన్స్ కావాలండి. ఎందుకంటే బైబిల్ అంటే ఏంటో మనం చూద్దాం, ముందుకు వెళ్ళే కొంది చాలా విషయాలు బయటపడతాయి. ఓకే, ఇప్పుడు యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త అయితే మనకు క్లారిటీ వచ్చింది. ఆయన చెప్పిన శుభవార్త ఏంటి? దేవుని రాజ్య శుభవార్త. ఊరూరు గ్రామం తిరిగి చెప్పారు. అది నీకు అర్థం కావాలి, నాకు అర్థం కావాలి. ఎందుకు? యేసు ప్రభువారు చెప్పిన రక్షణలోకి రావాలంటే. ఇప్పుడు 9వ అధ్యాయము మొదటి వచనం గమనిద్దాం. అదే పుస్తకం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారి నంపెను. చూసారా అండి? 12 మంది శిష్యులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఏం చెప్పడానికి? ఈయన చెప్పిన శుభవార్త చెప్పడానికే. కానీ క్రైస్తవ మతం ఏమంటారు తెలుసా అండి? యేసు ప్రభువారు శిష్యులంట ఆ గ్రామం, ఈ ఊరు, ఆ దేశం వెళ్ళిపోయి సిలువ సువార్త ప్రకటించారంట. యేసు ప్రభువారు తర్ఫీదునిచ్చింది ప్రకటిస్తారా, వారి సొంతత ప్రకటిస్తారా? ఆలోచించండి. వాళ్ళు సరిగ్గానే ప్రకటించి ఉంటారు, మోసం జరిగి ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. అందుకే మన మధ్య ఒక మతము వేరొక సువార్త ప్రకటించడం మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ యేసు ప్రభువారు అది ప్రకటించలేదండి. వాక్యం ప్రకారం నేను మీ అందరి ముందుకి తీసుకొస్తున్నాను సువార్తని. అందరికి అర్థమైందా? సో కాబట్టి ఇలా యేసు ప్రభువారు సువార్త ప్రకటించారు. మరి శిష్యులందరూ అదే ప్రకటించారా? అవునండి. ఎందుకంటే ఆయన చెప్పిందే ప్రకటించాలి కదా, వేరేది ప్రకటించకూడదు కదా. గురువు గారు చెప్పింది శిష్యులు చెప్పాలి. మరి అపోస్తలుడైన పౌలు ఏం ప్రకటించారు? అది కూడా చూద్దాం. అపోస్తల కార్యములు చివరి అధ్యాయము, అంటే 28వ అధ్యాయము 23వ వచనం. అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. ఈ వాక్య భాగం మనం చదివితే ఏమర్థమవుతుంది? జాగ్రత్తగా గమనించండి. అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిస్తున్నాడు, అందరికీ చెప్తున్నాడు. పేజీ తిప్పండి, 30వ వచనంలోకి రండి. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చు వారినందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో, మీరన్నీ నెక్స్ట్ మాట మీరు చదవండి. దేవుని రాజ్యమును గురించి కాదండి, సిలువను గురించి కదా, సిలువ సువార్తను గురించి కదా, కాదు కదా. ఏమన్నాడు ఇక్కడ? పూర్ణ ధైర్యముతో ఏం చెప్తున్నాడు? దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసు క్రీస్తు కూర్చిన సంగతులు బోధించుచు ఉండెను. ఎందుకని? సువార్త చెప్పింది ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు. సరేనండి పాస్టర్ గారు, దేవుని రాజ్యం గురించి యేసు ప్రభువారు చెప్పారు, ప్రకటించారు అన్నారు. మాకేం అర్థం కావట్లేదు. దేవుని రాజ్యం అంటున్నారు, ఏమండి ప్రకటించారంటున్నారు, గుడ్ న్యూస్ అంటున్నారు. అది మాకెలా గుడ్ న్యూస్ అయిందండి? మాకు ఏమర్థమైంది దేవుని రాజ్యం? అందుకే మేము సిలువకి వెళ్ళామండి అంటారా మతస్థులారా?
వెళ్ళొచ్చు, అది కూడా ఒక అవకాశం ఉంది. ఎందుకంటే దేవుని రాజ్యము అంటే అది శుభవార్త అంటే అర్థమైనట్టు చాలామందికి కనపడటం లేదండి. మరి ఈ రోజున ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ద్వారా మీ అందరి ముందుకి దేవుని రాజ్య సువార్త యేసు ప్రభువారు ఎందుకు చెప్పాడు, అది మనకి రక్షణ ఎలా కలుగు చేస్తుందో మరి మనకు అందరికీ అర్థం అవ్వాలి. కాబట్టి ఈ రోజున ఆ వివరణ చూద్దాం. రైట్, ఇప్పుడు యేసు ప్రభువారు ప్రకటించనిది ఏంటో చెప్తారు. మతం. యేసు ప్రభువారు మతాన్ని ఎప్పుడు బోధించలేదండి. మతం బైబిల్లో లేదండి. ఇదిగో ఈ బైబిల్ ఉంది కదండి, ఈ బైబిల్లో మతం లేదండి. ఈ బైబిల్లో కేవలం యెహోవా రాజ్యం ఉంది, క్రీస్తు రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి రాజ్యాంగం ఉంది, ధర్మశాస్త్రం ఉంది, అంతేనండి. సో మతము లేదు, జాగ్రత్త గమనించాలి. మరి మతం లేదంటున్నారు కదండి పాస్టర్ గారు, ఇశ్రాయేల్ దేశంలో దేవాలయం ఎందుకుంది? మరి దేవాలయం ఎవరు కట్టారు? మరి దేవుణ్ణి ఆరాధించడానికే కదా అని మీరు అడగవచ్చు. అర్థమవుతుందా? దేవాలయము అంటే దేవుని ఇల్లు. ఒక రాజుగారు ఒక రాజ్యములో ఎక్కడుంటారండి? ప్యాలెస్లో ఉంటారు, రాజభవనంలో ఉంటారు. సో దేవాలయం అంటే యెహోవా అనే రాజు వారి మధ్య ఉంటున్నారు, ఆయన ఉండే ప్రదేశం అది, అది ఆయన యొక్క నివాస స్థలము. ఆ దేశములో ఆ రాజ్యములో ఉన్న వారందరూ ఆయన యొద్దకు వచ్చి ఆయన్ని ఆరాధించటం కానీ, ఆయనకి ప్రార్థనలు చేయటం కానీ, ఆయన చెప్పిన పనులు కానీ, ఆయన చెప్పిన పండుగలు కానీ చేయడానికి అక్కడికి రావాలి. వారి మధ్య వారితో పరలోక దేవుడు ఒక ప్రత్యక్ష గుడారములో వారి మధ్య నివసించాడు. ఇదేదో మతం అనుకునేరు. ఆయన రాజుగారు ప్రజల మధ్య ఉన్నారు. అర్థమైందా మీ అందరికీ? తర్వాత దావీదు అన్నాడు, ప్రభువా ఈ ప్రత్యక్ష గుడారము టెంట్లతో ఎందుకు, నేను ఒక మందిరంలాగా కడతాను అన్నాడు. వద్దులే, నీ చేతులు రక్తంతో తడిసినవి, ఎంతోమంది శత్రువులను చంపావు నువ్వు, నీ కుమారుడు కడతాడులే అని చెప్పి కుమారుడి చేత మరి ఆ యొక్క దేవాలయం కట్టించాడు ప్రభువారు. వింటున్నారా? సరే, దేవాలయం కట్టించారనుకోండి. దేవాలయములు ఎన్ని ఉన్నాయి ప్రపంచంలో? ఒక్కటే, అది యెరూషలేములో ఉంది. ఎందుకని? రాజుగారి ప్లేస్ అది, రాజుగారు ఎక్కడ ఉంటాడు అక్కడే ఉంటారు. అలా నిజమైన రాజ్యాలు ఉంటాయి, కానీ మతాలు అలా ఉండవండి. మతాలు ఏం చేస్తాయి? ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు కట్టేస్తాయి, వాళ్ళు దేవుళ్ళు అక్కడ వెలుస్తారు. ఇది ఎలా కాదండి, ఈయన రాజు, యెహోవా రాజు, అ కింగ్, సర్వశక్తిమంతుడు, పరలోకానికి రాజు. ఆయన భూమి మీద తన ప్రజల మధ్యకి వచ్చాడు, ఆ ప్రజలతో జీవించాలనుకున్నాడు, వారికి తన రాజ్యం ఇచ్చాడు, ఆ వారిని తన రాజ్య పౌరులుగా చేసుకున్నాడు. సో బైబిల్లో మతం లేదండి. కానీ యోధా మతం ఎందుకు వచ్చిందండి పాస్టర్ గారు? మరి యోధా మతం ఉంది కదా. మరి ఎప్పుడైతే రాజైన యెహోవా వారి మధ్య ప్రత్యక్ష గుడారంలో ఉండి లేకపోతే దేవాలయంలో ఉన్నాడో అప్పుడు మతం లేదండి. యోధా మతం ఎప్పటి నుంచి వచ్చింది? మరి అది ఎక్కడి నుంచి వచ్చింది పాస్టర్ గారు? యూదా మతము ఎక్కడిది? ఇప్పుడు యూదులు ఉన్నారు, వాళ్ళకి మతం ఉన్నది, వాళ్ళకి దేవాలయం ఉంది, వాళ్ళకి దేవుడు అంటున్నారు కదా. మరి యూదులకి మతం ఉంది, ఇశ్రాయేల్కి మతం ఉంది కదా అని ప్రశ్నించవచ్చు మీరు. వెరీ గుడ్. యూదా మతము ఎప్పటి నుండి వచ్చిందో మనం అర్థం చేసుకుందాం. యేసు క్రీస్తుకి ముందు 500 సంవత్సరాల నుండి దేవుడైన యెహోవా ఇశ్రాయేలుతో మాట్లాడలేదు, వారికి ఏ ప్రవక్తని పంపలేదు. ఏంటి? దేవుడైన యెహోవా ఇశ్రాయేలుతో ఒక 500 సంవత్సరాలు మాట్లాడలేదండి. వారి దగ్గరికి ఏ ప్రవక్తని పంపలా.
దాన్ని ఏమంటారు? డార్క్ పీరియడ్ అంటారు. 500 సంవత్సరాలు మాట్లాడకుండా ఉండిన తర్వాత సడన్గా సీన్లోకి బాప్తిస్మిచ్చి యోహాను వచ్చాడు. ఆ తర్వాత యేసు ప్రభువారు వచ్చారు. సో ఈ మధ్యకాలంలో ఏం జరిగింది? దేవుడు వారితో మాట్లాడటం మానివేశారు. వారి అతిక్రమముల వలన వాళ్ళు ఏం డెవలప్ చేసుకున్నారు? ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకొని వారి సొంత పుస్తకాలు టాల్ముడ్ అని కొన్ని రాసుకొని ఒక మతాన్ని డెవలప్ చేసుకున్నారు. అక్కడ వచ్చింది యూదా మతం. దేవుడు వారికి యూదా మతం ఇవ్వలేదు, దేవుడు వారికి రాజ్యం ఇచ్చాడు. ఆ రాజ్యానికి రాజు దేవుడైన యెహోవా లేదా యావే. గ్రీకులో ఏమంటారు యెహోవాని? కురియోస్ అంటారు. ఎలోహిం అంటే థియోస్ అంటారు. యెహోవా ఎక్కడ వర్డ్ మరి? యెహోవా అనేది లాటిన్ వర్డ్. మరి హీబ్రూ వర్డ్ ఏంటి? దాన్ని పలకలేము, దానికి కొన్ని ఆల్ఫాబెట్స్ చేర్చి యావే అన్నారు. సో ఇది దేవుని పేరు, ఆ రాజుగారి పేరు. ఓకే, యావే ఎలోహిం. రకరకాల భాషల్లో రకరకాలుగా, తెలుగులో కూడా యాస్టీజ్కి పెట్టేశారు, లాటిన్ భాషలో వర్డే పెట్టేశారు యెహోవా దేవుడు అని. దేవుడు అంటే ఎలోహిం, యెహోవా అంటే యావే. గ్రీకులో గ్రీకు ట్రాన్స్లేషన్లో ఏముంది? కురియోస్. అదేమో యెహోవాకి, దేవుడు అన్న దానికేమో థియోస్ అని రాయబడింది. ఓకే, అందరికి అర్థమవుతుందా? అట్లా ఇంగ్లీష్లో దేవుడు అన్న మాటకి గాడ్ అని ఉంటుంది, యెహోవా అన్న మాటకి ఏమని ఉంటుంది? లార్డ్ అని ఉంటుంది. లార్డ్ గాడ్ అంటే యెహోవా దేవుడు. అందరూ కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఈ విషయాల్లో. ఓకే, ఇప్పుడు యూదా మతం ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది మీకు చెప్పాను. ఆ తర్వాత యేసు ప్రభువారు ఇశ్రాయేలీల వద్దకు వచ్చారు. పైనుండి దిగి వచ్చారు. ఆయన దేవుని కుమారుడు. ఆయన వచ్చి సువార్త ప్రకటిస్తుంటే, అక్కడ రాజ్యము అని ప్రకటిస్తుంటే ఆల్రెడీ మతమైపోయిన యూదులు ఆ యొక్క మెసేజ్ని అంగీకరించటం లేదు. ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళారు వాళ్ళంతా. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ యొక్క సువార్త దేని గురించి? దేవుని రాజ్యము గురించి. కానీ అక్కడ ఉన్నదేంటి? యూదా మతము. సో యేసు ప్రభువారికి అపోజిషన్ వచ్చేసింది. దేవుని రాజ్య శుభవార్త ఆయన ఊరూరు గ్రామ గ్రామం ప్రకటిస్తూ ఉన్నారు. సామాన్య ప్రజలకి ఎదురు చూస్తున్న వారికి అర్థమయ్యింది. కానీ మతం ఏర్పాటు చేసుకొని దాని ద్వారా లబ్ధి పొందుతున్న వారికి మాత్రము ఇబ్బందికరమైనది. ఇంతకీ ఏం జరిగింది అనేది కొంచెం ముందుకెళ్దాం. ఓకే, ఇప్పుడు మతం అన్నారు. మతంలో దేవుళ్ళు ఉంటారు కాబట్టి యెహోవాని దేవుడు చేసుకున్నారు వాళ్ళు. మరియు దేవాలయం ఒకటే ఉంది. మరి ఊరూరు దేవాలయం ఉన్నాయి కదండి, వాటిని సినగోగ్ అంటారు కదా అని మీరు అడగవచ్చు నన్ను. సినగోగ్ అంటే దేవాలయం కాదు, అర్థమవుతుందా? అది వర్షిప్ సెంటర్ కాదు, అది ఒక పాఠశాల లాంటిది. వారం వారం విశ్రాంతి దినమున అందరు అక్కడికి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవాలి. ఒకరేమో ధర్మశాస్త్ర పఠనం చేస్తారు, వింటారు మిగతా వాళ్ళందరూ. విని దాని ద్వారా మనం ఎలా జీవించాలో నేర్చుకోవాలి. అందుకు సినగోగ్స్ అక్కడక్కడ ఏర్పడినవి ఆ ఇశ్రాయేలు దేశంలో. అవి దేవాలయాలు కాదు, ప్రార్థన మందిరాలు అంతకంటే కాదు, వర్షిప్ సెంటర్స్ అంతకంటే కాదు. క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు యూదా మతము అక్కడ ఉన్నది. అయితే ఇశ్రాయేలీలు పోగొట్టుకున్న రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యము యేసు ప్రభువారి ద్వారా మరలా ఇవ్వటానికి ప్రభువారు యేసు ప్రభువారిని పంపి ఒక సువార్తలాగా ప్రకటిస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుని రాజ్యము వస్తున్నది, వచ్చేసింది, మీ సమీపానికి వచ్చేసింది అని యేసు ప్రభువారు ప్రకటించడం మొదలెట్టారు. అప్పుడు ఎవరండి ఎదురు తిరిగింది? యూదా మతస్థులు.
ఇప్పుడు చాలామంది గమనించాలి, గత వారం నేను మెసేజ్ చెప్పిన తర్వాత మన మెసేజ్ విన్న వాళ్ళు ఫోన్ చేశారు, మీరేంటండి క్రైస్తవ మతమే లేదంటున్నారు, క్రైస్తవులే లేరంటున్నారు ఏంటి అని నాకు ఫోన్ చేసి చాలామంది అడిగారు. నిజమే కదా అండి అని నేను చెప్పాను. ఓకే, ఇప్పుడు క్రైస్తవ మతంతో పాటు ఇంకోటి యాడ్ చేస్తున్నా, జాగ్రత్తగా వినాలి. యోధా మతం కూడా బైబిల్లో లేదండి. అసలు మతమే బైబిల్లో లేదు. యోధా మతం లేదు బైబిల్లో, క్రైస్తవ మతము లేదు. యోధా మతం ఎలా వచ్చిందో ఇప్పుడే చెప్పాను. దేవుడైన యెహోవా యోధులతో మాట్లాడటం మానేశాడు, ప్రవక్తలను పంపించడం మానేశాడు. వారు సొంతగా ఇంకా మతాన్ని డెవలప్ చేసుకున్నారు. ఆ దేవాలయం చుట్టూ డెవలప్ చేశారండి. యేసు ప్రభు వచ్చే సమయానికి ఏముందో తెలుసా? ఆ దేవాలయంలో కొంతమంది నాయకులు, 71 మంది నాయకులుగా ఆ దేవాలయం నడుస్తూ ఉంటుంది. దాన్ని సన్హెడ్రిన్ సభ అంటారు. అందులో సద్దూకయ్యలు, పరిసయ్యలు అనేవారు ఉంటారు. వారు ఆ దేవాలయంలో మరి దేవాలయ కర్తలుగా ఉండి అధికారంతో నడిపిస్తూ ఉన్నారు దేవాలయాన్ని. సో యూదా మతము బైబిల్లో లేదు, క్రైస్తవ మతము బైబిల్లో లేదు. ఇప్పుడు గమనిద్దాం, యేసు ప్రభువారు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన రాజ్యాన్ని మరలా తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉండగా అడ్డుపడుతున్నది ఎవరు? మతస్థులు. యేసు ప్రభువారు ఊరూరా గ్రామ గ్రామం తిరిగి దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉంటే వీళ్ళు అడ్డుకుంటున్నారు. ఎలా అడ్డుకుంటున్నారో ఇప్పుడు మనం చూద్దాం. జాగ్రత్త గమనించండి. మత్తయి 23వ అధ్యాయము 13వ వచనం. యేసు ప్రభువారు ఈ మతాన్ని ఏమంటున్నాడో జాగ్రత్తగా గమనించాలి అందరూ. ఏ మతం అండి అది? క్రైస్తవ మతం కాదు, అప్పుడు లేదండి ఇంకా క్రైస్తవ మతం. క్రైస్తవ మతము క్రీస్తు శకం 4వ శతాబ్దంలో వచ్చిందండి, అండర్ ది డైరెక్షన్ ఆఫ్ రోమా ఎంపరర్ కాన్స్టంటైన్. ఓకే, ఇప్పుడు ఆ మతం గురించి మాట్లాడుతున్నా నేను. యూదా మతం గురించి మాట్లాడుతున్నా. వీళ్ళు యేసు ప్రభు కాలంలో ఉన్నారు. వారిని ప్రభువారు ఏమంటున్నారో చూడండి. యేసు ప్రభువారు నిజమైన శుభవార్త చెప్తుంటే వాళ్ళు అడ్డుకున్నప్పుడు యేసు ప్రభువారి యొక్క మరి వాళ్ళని గూర్చిన మాటలేంటి చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. ఏమన్నారు? నేను కొత్త నిబంధన ప్రకారం దేవుని రాజ్యమును తీసుకొస్తున్నాను, ప్రజలందరూ ఆ రాజ్యంలో పౌరులుగా ప్రవేశించాలి, అందరూ రక్షించబడతారు, దేవుని యొక్క మార్గంలో అద్భుతంగా ముందుకెళ్తారు అని నేను ప్రకటిస్తుంటే మీరేంటి అడ్డుకుంటున్నారు? అందుకని వారిని గురించి ఏమన్నాడు ప్రభువారు? ఇప్పుడు వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పరలోక రాజ్యములో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశించనివ్వట్లేదు. మతాలు అంతేనండి. వారు పరలోక రాజ్యపు ద్వారములు మూసేస్తున్నారు. మతాలు అంతేనండి. ఈ రోజున క్రైస్తవ మతం ఎంత పెద్ద ఎత్తున ఉన్నదో తెలుసు కదండి. వాళ్ళు అనుకుంటున్నారు వారు సువార్త సేవ చేస్తున్నారని, వారు మనుషుల్ని బాగు చేస్తున్నారని, వారు మనుషులకి రక్షణ కలిగిస్తున్నారని అనుకుంటున్నారు. కానీ వారు నిజానికి పరలోక ద్వారములు మూసేస్తున్నారండి. ఏమండి, అర్థమవుతుందని నేను చెప్తుంది? పరలోక రాజ్య ద్వారములు ప్రజల ఎదుట మూసేస్తున్నది ఎవరు అంటే మతస్థులు. ఆ రోజున ఉన్న యూదా మతస్థులు అదే చేశారండి, అదే చేశారు. వారి ఎదుట వారిని ఏమంటున్నారు చూడండి. ఓ వేషధారులారా, ఇలా చేయొద్దు మీరు. 15వ వచనం కూడా చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. ఏం చేస్తారంట? తన మతాల్లో కలుపుకోవడానికి సముద్రమును భూమిని అంటే రకరకాల దేశాలు తిరుగుతారు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే 2 నరకపాత్రులుగా చేయుదురు. మై గుడ్నెస్, చూసారా?
అతన్ని మీ మతంలో చేర్చుకుంటే ఏమవుతున్నాడు? మీరు నరకపాత్రులే, వాడిని రెండింతలు నరకపాత్రులు చేస్తున్నారు. ఇది మతం అండి. ఆ రోజున ఉన్న యూదా మతాన్ని ప్రభువారు తిడుతున్నారు. ఈ రోజున ఉన్న క్రైస్తవ మతాన్ని మెచ్చుకుంటారా? ఏం మెచ్చుకోరు. ఎందుకని? క్రైస్తవ మతం అంటే వారి సువార్త వేరు, వారి పండుగలు వేరు, వారి ఆచారాలు వేరు, వారి సిద్ధాంతాలు వేరు, బైబిల్లో లేవు. వాళ్ళు అసలు ధర్మశాస్త్రానికి లోబడరు, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటారు. వారు విశ్రాంతి దినమును ఫాలో అవ్వరు, ఆదివారాన్ని ఫాలో అవుతారు. మరి ఏంటిది? ఇది మతము గాక మరేంటి? దేవుని రాజ్యము యేసు ప్రభువారు సువార్తలాగా ప్రకటించుచున్నప్పుడు మతము అడ్డుకుంది. యేసు ప్రభువారికి ఆపోజిషన్ ఎవరంటే మతస్థులు. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ ఈ మతాలు ఎవరివి? ఎందుకు యేసు ప్రభువారి యొక్క మెసేజ్ని అడ్డుకుంటున్నాయి? చూడండి, మన సంఘం ఎలాంటిది అంటే, నిజమైన సంఘం ఎలాంటిది అంటే, సరైన రీజనింగ్ చేయగలగాలి, లాజిక్ ఉండాలి, సెన్స్ ఉండాలి. దేవుని రాజ్యం ఏంటి? యేసు ప్రభువారు ప్రకటించడం ఏంటి? అది మతస్థులు అడ్డుకోవటం ఏంటి? వాళ్ళకేం లాభం? వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు? అది అర్థం కావాలి మనకి. జాగ్రత్తగా గమనించాలి మనందరం. చూడండి, యేసు ప్రభువారి యొక్క సువార్త ప్రకారం ఈ లోకము ఒక రాజ్యము, ఈ లోకానికి అధికారి వేరు. ఈ లోకములో ఉన్న అధికారి యొక్క అధికారం నుండి మీరు దేవుని రాజ్యపు అధికారంలోకి రావాలి. ఇది పాయింట్. మీరు చీకటి అధికారం కింద ఉన్నారు. మీరు దేవుని యొక్క రాజ్యంలోకి ఎందుకు రావాలంటే వెలుగు అధికారం కిందకి రావాలి. మీరు మతాలు అనుకుంటున్నారే, మతాలు కాదు. మతాలు వెనక ఇంకొకటి ఉన్నారు. ఎవరు అంటే ఈ లోక అధికారి, వాడిది ఈ రాజ్యము. యేసు ప్రభువారు 40 దినములు ఉపవాసం చేసినప్పుడు ఎవరు వచ్చారు ఆయన్ని శోధించటానికి? వాడు ఈ లోక రాజ్యపు అధికారి. వారేం చేస్తున్నాడు? మతాన్ని క్రియేట్ చేసి దేవుని రాజ్యాన్ని తలుపులు మూసేస్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని రాజ్య సువార్త అంటే ఏంటంటే తెలుసా? మీరు ఈ లోక చీకటి రాజ్యము నుండి విడుదల పొందాలి. అది యేసు ప్రభువారి యొక్క గోలు. మీరేదో మీ మతంలో నుంచి మా మతంలోకి రావాలని కాదు, మీరు మత మార్పిడి చేసుకోవాలని కాదు. మీరు ఈ చీకటి రాజ్యము నుండి, ఈ అపవాది అంధకార సంబంధమైన లోకము నుండి మీరు బయటపడాలి. ఇది యేసు ప్రభువారి యొక్క శుభవార్త యొక్క ముఖ్య ఉద్దేశము, రాజ్య సువార్త ప్రకటించటంలో. ఇది దేవుని రాజ్యము, చీకటి రాజ్యం కాదు. ఇది వెలుగు రాజ్యము. ఇదేదో చైనా రాజ్యము, అమెరికా రాజ్యము, ఫలానా రాజ్యం కాదు. ఇది దేవుని రాజ్యము. మొత్తం చీకటి రాజ్యానికి వ్యతిరేకం. అలా ఆలోచించనివ్వకుండా అపవాది మతాల్ని క్రియేట్ చేసి దేవుని రాజ్య సువార్త అందనీయకుండా ప్రజలందరికీ ఏం చేస్తున్నాడో ఇప్పుడు మీకు చూపిస్తా. 2 కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనం. అసలు విషయాన్ని కప్పిపెట్టేస్తాడండి వాడు. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత, ఈ లోక దేవుడు అని అర్థం. అది సరైన ట్రాన్స్లేషన్ చేయాల. ఇంగ్లీష్లో బాగుంటుంది. ఇది గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ అని ఉంటుంది. ఈ యుగానికి సంబంధించిన దేవత లేదా దేవుడు అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తున్నాడు. యేసు ప్రభువారి యొక్క సువార్తని పక్కకు నెట్టేస్తున్నాడు. ఆయన దేవుని రాజ్య సువార్త చెప్తే వీళ్ళు సిలువ సువార్త చెప్తారు, వీళ్ళు రక్తం సువార్త చెప్తారు, పాప పరిహారార్థ సువార్త చెప్తారు, యేసు ప్రభువారి పుట్టుక సువార్త చెప్తారు, యేసు ప్రభువారి మరణ పునరుద్ధాల సువార్త చెప్తారు. ఎందుకు? ఒరిజినల్ విషయం మీకు అందకూడదు. పరలోక రాజ్య తలుపులు ముయ్యబడాలి. మీరు అందులో ప్రవేశించకూడదు కదా, మీరు బాగుపడకూడదు కదా. అందుకని వేరే విధంగా ఒక మతాన్ని క్రియేట్ చేసి మతంలో ఆయన పేరే పెట్టి
వేరే విధంగా మనల్ని మోసం చేస్తూ ఉన్నాడు, మానవుల్ని మోసం చేస్తూ ఉన్నాడు. ఎంతమందికి అర్థమైంది? యేసు ప్రభువారు ఏం చేస్తున్నారో తెలిసింది ఒక అపవాదికే. నా రాజ్యానికి ఎసరు పెడుతున్నాడు ఈయన. ఎందుకు అలా చేశాడు యేసు ప్రభువారు? మళ్ళీ క్లుప్తంగా మీ ముందుకి కొన్ని విషయాలు తీసుకొస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఏదైనా తోటలో నుండి ఆదాము ఎగ్జైల్ అయ్యాడు, అంటే బహిష్కరించబడ్డాడు పాపం చేయటం వల్ల. దేవుని యొక్క రాజ్యంలో నుండి బయటికి నెట్టివేయబడ్డాడు పాపం చేయటం వల్ల. మోసపోయాడు కాబట్టి దేవుడు వీరిని క్షమించి మరలా లోపలికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే, అబ్రహాముతో వాగ్దానం చేశాడు, నోవాహుతో వాగ్దానం చేశారు. అవన్నీ వాగ్దాన నిబంధనలు. ఏ నిబంధన అయినా ఎలా ఉంటుందంటే ఒక అగ్రిమెంట్ లాగా జరుగుద్ది అనమాట, రైట్? అయితే మానవుడు లోపలికి రావటానికి, దేవుని రాజ్యంలోకి ప్రవేశించటానికి అపవాది అడ్డుకట్టలు వేస్తూనే ఉన్నాడు. సింపుల్గా, ఈజీగా మానవుల్ని అగ్రిమెంట్లో నుంచి తొలగిపోయేటట్టు చేస్తున్నాడు. నోవాహుతో నిబంధన చేసుకుంటే అక్కడ తొలగించాడు, అబ్రహాంతో నిబంధన చేసుకుంటే అక్కడ తొలగించాడు, ఇశ్రాయేలుతో నిబంధన చేసుకుంటే అక్కడ తొలగించాడు. అరే, ఏ నిబంధన చేసుకున్నా వాళ్ళు తొట్టిల్లేటట్టు చేస్తున్నాడండి అపవాది. ఈజీగా ఈ మానవుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వారిని తన చీకటి రాజ్యం వైపు నడిపిస్తున్నాడు. అయితే దేవుడైన యెహోవా ఏమన్నాడంటే, సీడ్ ఆఫ్ అబ్రహాం. ఏమండి? ఈ యొక్క అబ్రహాము సంతానము ఎవరైతే ఉన్నారో, ఒరిజినల్ సంతానం, అతను వచ్చి మాత్రమే మిమ్మల్ని రక్షిస్తాడు. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు. సో నూతన నిబంధన ఇశ్రాయేలీలతో ఎందుకు చేయబడింది అంటే, ఈ అపవాది యొక్క ఇన్ఫ్లుయెన్స్లో పడకుండా, ఈ చీకటి ఇన్ఫ్లుయెన్స్లో నుంచి బయటపడటానికి, అపవాది తంత్రములను కనిపెడటానికి, వాడి ఇంకా ఎన్నటికీ వీరిని పాపంలోకి నడిపించకుండా చేయడానికి నూతన నిబంధన యేసుక్రీస్తు ద్వారా చేశాడు. అందుకే యేసు ప్రభువారు ఏమంటున్నారు? నేను జయించి నేను తండ్రి సింహాసనం మీద ఎలా కూర్చున్నానో, ఎవరైతే అలాగా అపవాది రాజ్యాన్ని జయిస్తాడో, అపవాది యొక్క అధికారాన్ని జయిస్తాడో, వాడు నాతో పాటు సింహాసనం మీద కూర్చుంటాడు. అందుకే కదా నేను నూతన నిబంధన చేసింది అంటున్నాడు యేసు ప్రభువారు. ఇప్పుడు అర్థమైందా మీకు? సో దేవుని రాజ్యమే ప్రభువారు ఎందుకు ప్రకటించారంటే, అపవాది రాజ్యం ఉన్నది, ఆ రాజ్యము మనుషులను మాయ చేస్తూ, పాపాలు చేయిస్తూ వాళ్ళని మరణం వైపు లాకెళ్తుంది. ఎలాగో చెప్పమంటారా? జాగ్రత్తగా గమనించాలి అందరూ. అపవాది రాజ్యం అంటే ఏమనుకుంటున్నారు? అందులో అబద్ధికులు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు, మ్యానిపులేటర్స్ ఉంటారు, సిగ్గులేని వాళ్ళు ఉంటారు, దొంగలు ఉంటారు, దోచుకుని వారు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, గౌరవ మర్యాదలు లేని వాళ్ళు ఉంటారు, అక్రమ సంపాదకులు ఉంటారు, అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. చూసారా ఎంతమంది? ఇదంతా చీకటి సామ్రాజ్యంలో ఉన్నవారి గుంపు. మరి దేవుని రాజ్యం అయితే నీతిమంతులు ఉండే గుంపు. అక్కడ పరిశుద్ధులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు, ప్రేమ, ఆప్యాయత, అనురాగం కలిగిన వాళ్ళు అక్కడ ఉంటారు. ఈ లోక రాజ్యములో నుండి మనల్ని బయటికి తీసుకురావడానికి దేవుని రాజ్య సువార్త ప్రకటించాడు యేసు ప్రభువారు. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? 2 వచనాలు చూపిస్తాను, జాగ్రత్తగా గమనించాలి మీరు. యేసు ప్రభువారు శుభవార్త మిమ్మల్ని మతంలోకి మార్చడానికి కాదు, వేరే మతంలోకి తీసుకెళ్ళడానికి కాదు. ఓ క్రైస్తవ మతమా, మీరు మతస్థులు ఎప్పుడయ్యారు? క్రీస్తు 4వ శతాబ్దంలో అయిపోయారు. అపవాది మిమ్మల్ని మాయ చేసేసింది. కొలస్సీ 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ వచ్చినవాడు. ఇది యేసు ప్రభువారి యొక్క శుభవార్త యొక్క గ్లోరియస్ ఇన్ఫర్మేషన్. మతము కాదండి. మీరు నేను
దేవుని రాజ్య నివాసులము అవ్వాలి. అందుకే యేసు ప్రభువారు దేవుని రాజ్య సువార్త చెప్పాడు. అందుకే కొత్త నిబంధన చేశాడు. మీరు నేను ఈ అపవాది తంత్రముల నుండి బయటపడాలి. ధర్మశాస్త్రమును చక్కగా ఫాలో అవ్వాలి. లేకపోతే పాపాత్ములైపోతారు. ఆజ్ఞాతిక్రమై పాపము, పాపం వల్ల వచ్చు జీతం మరణము. ఆ ఆజ్ఞలు ఏంటి? ధర్మశాస్త్రపు ఆజ్ఞలు. మాయలో పడకండి, మతంలోంచి బయటికి రండి. ఈ క్రైస్తవ మతము కానీ యూదా మతము కానీ రెండు బైబిల్లో లేవు అని వారు చేయుచున్నది కేవలం మోసము. మాయలో పడకుండా అందరూ రక్షించబడాలని ఈ రోజున నేను మరి ఈ సువార్త ప్రకటించుచున్నాను. యేసుక్రీస్తు సువార్త ప్రకటించుచున్నాను. ఇంకొక వచనం చూద్దాం. 2వ అధ్యాయము 15వ వచనం. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులకును అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటకంగా వేడుకకు కనబరిచెను. ఈ వచనం అర్థం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్యజనులకి సువార్త అర్థం కావాలంటే ఇప్పుడు నేను చెప్పిందంతా చెప్పాలి. ఇంత చెప్పాలండి. పౌలు గారు చాలా కష్టపడ్డారు. ఇదంతా చెప్పారండి పౌలు గారు. రాజు అంటున్నారు, సిలువ వేయబడ్డారేంటి, చనిపోయారేంటి అన్న క్వశ్చన్ వస్తుంది. అన్యజనులకి మళ్ళీ మొత్తం చెప్పాలి కదా, స్టోరీ అంతా చెప్పాలి. ఈరోజు నేను చెబుతున్న విషయాలన్నీ చెప్తే కానీ వారికి అర్థం కాదు. మనది అన్యజనుల దేశమే, నాకు కూడా ఇలానే చెప్పబడింది. అందుకే నాకు కూడా అర్థమైంది. అందుకే మీకు అలానే చెప్తున్నాను. జాగ్రత్త గమనించండి ఈ వచనం. దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన, దేవుడు మీకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, తన వేలితో రాసిచ్చాడండి. ఆ ఆజ్ఞల వలన, దాన్ని తప్పిపోవటం వలన మీరు శిక్షార్హులైపోయారు, పాపాత్ములైపోయారు. దాని వలన మీ మీద చాలా నేరాలు మోపబడ్డాయి. పత్రం, నేరాల చిట్ట అక్కడ ఉన్నది మీ పైన. ఏమన్నాడు ప్రభు చూడండి. మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రము. అదేనండి పత్రం. మీరు ఏ ధర్మశాస్త్రంలో ఎన్నెన్ని ఆజ్ఞలు అతిక్రమించారో వాటి తాలూకు నేర చిట్ట అక్కడే ఉన్నది. ఏం చేశాడు ప్రభువారు? దానిని మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి ఆ యొక్క నేరములన్నీ తన మీద వేసుకొని ఆ నేరాలన్నీ తుడిపేసి మనల్ని మళ్ళీ పవిత్రులుగా చేశారు. ఎందుకు? ఆయన చెప్పుతున్న రాజ్యంలోకి రావాలంటే నీతిమంతుడు అవ్వాలి కదా. నీతిమంతుడు కాకుండా ఎలా వెళ్తామండి దానిలోకి? అందుకే యేసు ప్రభువారు మన నేరాన్ని ఆయన నెత్తి మీద వేసుకున్నాడు. ఇది చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ కొట్టివేసింది ధర్మశాస్త్రం పాటించలేక నేరాలు చేసిన నేరాల చిట్ట అని తెలుసుకోకుండా ధర్మశాస్త్రాన్ని తీసివేశాడని మతం బోధిస్తుందండి. మతానికి అర్థం కాల. మతం మాయలో పడద్దు. మతపు బోధకుల మాయలో కానీ మతం మాయలో కానీ దయచేసి మీరు పడవద్దు. ప్రభువారు దాన్ని అడ్డం లేకుండా ఎత్తివేసి, అంటే ఏంటి? నా మీద ఇంకా నేరం మోపబడదు, ఆ నేరాన్ని అట్లా తీసేశాడు. మన అపరాధములను క్షమించి, చూసారా, అపరాధములను క్షమించాడు. ధర్మశాస్త్రాన్ని తీసేయడం కాదు అది. మన అపరాధములు క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. అది మనం బ్రతికాము. ఇప్పుడు యేసు ప్రభువుతో పాటు మనం బతికాము. ఎలా? ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు మనం కూడా ఆయనతో పాటు బతికాము. అర్థమవుతుందా మీ అందరికీ? నెక్స్ట్ అసలు జరిగింది చెప్తున్నా. ఈ లైన్ అందరికీ చాలామందికి అర్థం కావాలి. ప్రభు అయిన దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా చేసింది ఏమిటి?
ఈ లైన్ మనం అర్థం చేసుకోవాలి. మీ అందరికీ అర్థమవుతుందండి. అపవాది మానవుల్ని మరణ భయం పెట్టి పాపం చేయిస్తాడు. ఇట్లా గన్న పెట్టి చేయి తప్పు అంటాడు, భయంతో చేసేస్తారు. ఇట్లా కత్తి పెట్టి భయపెట్టి మన చేత తప్పులు చేయిస్తాడు. అర్థమవుతుంది నేను చెప్తుంది? ఇప్పటికీ అపవాది అదే చేస్తున్నాడు. మరణ భయము కలిగిన వారిని వాడు మాయ చేసి పాపములోకి లాగుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు తెలుసా ప్రభువారు? ఆ మరణాన్ని జయించటం వలన అపవాదిని అపహాస్యం చేసేసాడు, పబ్లిక్గా హేళన చేసేసాడు, నడి రోడ్డు మీద దాన్ని నుంచోబెట్టాడు. నువ్వు ఎంతమందిని చంపుతావు చంపు, నీ మరణం మమ్మల్ని ఏం ఆపలేదు అంటున్నాడు ప్రభువారు. అలా ఏం చదువుతావు చూడండి. ఇప్పుడు ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. ఇది దేవుని రాజ్య విజయము. దేవుని రాజ్యములోకి ప్రవేశించిన వారి యొక్క విజయం ఇది. వాళ్ళకి మరణ భయం లేదు, మరణ భయం లేదు. ఎంతమంది కాదు అని అందరూ దేవుని రాజ్య సువార్త, దేవుని రాజ్య సువార్త యేసు ప్రభువారు ప్రకటించారు. ఇప్పుడు ఆ సువార్తను నమ్మి ఆ రాజ్యంలో ప్రవేశించిన మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మరలా అపవాది లోకంలో ఉండాలా? మళ్ళీ చీకటి పనులు చేస్తూ ఉండాలా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మరలా యేసు ప్రభువారు భక్తులని చెప్తారు, లంచాలు తీసుకుంటారు. యేసు ప్రభువారు భక్తులని చెప్తారు, వేరే మత ఆచారాలు ఫాలో అవుతారు. కొత్త ఇంట్లోకి వెళ్తున్నాం, పాలు పొంగించండి, పాలు పొంగించండి. అమ్మాయి పుష్పవతి అయింది, ఈ చేయండి, అవి చేయండి. ఎవరయ్యండి? అరే మనిషి చచ్చిపోయాడు, దినం చేద్దాం, 3వ రోజు దినం చేద్దాం, కర్మ చేద్దాం, 5వ రోజు చేద్దాం, లేదా 11వ రోజు చేద్దాం. అరే పెళ్లి చూపులకి వెళ్తున్నాం, ఎంత ఆడ్ నెంబర్ వెళ్ళాలి, ఆడ్ నెంబర్ 7 వెళ్ళాలి, లేకపోతే 5 వెళ్ళాలి. ఇదేంది ఈవెన్ నెంబర్ వెళ్తారు? మీరు దేవుని రాజ్య పౌరులేనా? అడుగుతున్నా, నాకు తెలియదు. మనిషి ఎదురు రావాలి, మంచి శకునం కావాలి నాకు, శకునం. ఈరోజు మంచిదేనా? ఇది మంచిదే కాదా? ఈరోజు మంచిదే కాదు చెప్పండి కొంచెం. దేవుని రాజ్య ప్రజలేనా మరి? కులము అంటారు, కులం ఎక్కడుంది బైబిల్లో? మతమే లేదని చెప్తున్నా, కులం ఎక్కడుంది? ఇంకా కులం ఒక మతానికి సంబంధించిందండి, దాన్ని వాళ్ళు వదిలేయండి, మనకెందుకు చెప్పండి? ఇప్పుడు దేవుని రాజ్యములోకి ఆయన సువార్త ద్వారా ప్రవేశించిన వారు ఎవరైతే ఉన్నారో, కొత్త నిబంధనలోకి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారికి నా ప్రశ్న, మీరు ఇంకా అపవాది లోకానికి సంబంధించినవి ఎందుకు చేస్తున్నారు? మీరు ఆ రాజ్య పౌరులు కాదు కదా. ఏమంటే ఇంగ్లాండ్లో కానీ ఇండియాలో ఉంటే లెఫ్ట్ సైడ్ని డ్రైవ్ చేయాలి, మన కారు కానీ మన బైక్ కానీ. అమెరికాకి వెళ్ళండి, లెఫ్ట్ సైడ్ని డ్రైవ్ చేస్తే పట్టుకొని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. ఎందుకని? ఈ రాజ్యంలో రూల్ వేరు, ఆ రాజ్యంలో రూల్ వేరు. ఆ రాజ్యంలో రైట్ సైడ్ వెళ్ళాలి, కారు రైట్ సైడ్. ఇప్పుడు ఆ రాజ్యంలో కార్లు చూసారు ఎప్పుడన్నా? స్టీరింగ్ ఎటువైపు ఉంటుంది? అటువైపు ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మనకి ఎక్కడ ఉంటుంది? రైట్ సైడ్ ఉంటుంది. చూసారా? ఆ కార్లు వేరు, మన కార్లు వేరు. ఇక్కడ నేర్చుకొని కార్ డ్రైవింగ్ అక్కడికి వెళ్ళి కూర్చొని లెఫ్ట్ సైడ్ కూర్చున్నప్పుడు నాకు రావట్లేదు, ఇదేంటి గేరు ఇటు రైట్ సైడ్ ఉంది అనుకోవాల్సి వచ్చింది. చూసారా? మీరు అపవాది లోకములో నుండి బయటపడి దేవుని లోకములోకి వచ్చి, దేవుని రాజ్యములోకి వచ్చి, దేవుని ఎక్లీషియాలోకి వచ్చి కూడా మీరు ఇంకా ఆలోక సంబంధమైన ఎందుకు ఫాలో అవుతున్నారు? అంటే మీరు రాలేదన్నమాట, అంటే మీరు మతంలోకి వెళ్ళారన్నమాట, క్రైస్తవ మతంలోకి వెళ్ళారా? అందుకే అపవాది సంబంధించినవన్నీ ఇంకా చేస్తున్నారా? ఓకే, ఇప్పుడు వాక్యం చూద్దామండి. ఇప్పుడు వాక్యం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఎందుకండి భలే చెప్తారండి పౌలు గారు, మేము ఈ లోక మర్యాదని అనుసరించాలని మేము అనుకుంటున్నాం, ఈ చీకటి సంబంధమైన లోక మర్యాదని అనుసరించాలని మేము అనుకుంటుంటే మీరేమో ఈ లోక మర్యాదని అనుసరించొద్దు అంటున్నారు.
ఎందుకన్నారు అనుకుంటున్నారు పౌలు గారు? దేవుని రాజ్యలోక మర్యాదను మీరు అనుసరించాలి, అది ధర్మశాస్త్రము. ఈ లోక ధర్మశాస్త్రము వేరు, పరలోక ధర్మశాస్త్రం వేరు. ఈ లోక మర్యాద వేరు, పరలోక రాజ్య మర్యాద వేరు. మీరు మతంలోకి వెళితే మాత్రం అక్కడే ఉంటాయండి, ఆ పాపాలన్నీ అక్కడే ఉంటాయండి, ఆ మ్యానిపులేషన్ అక్కడనే ఉంటుంది, ఆ స్వార్థం అక్కడే ఉంటుంది, ఆ అహంకారం అక్కడే ఉంటుంది. మీకంటే ఎవరన్నా ముందుకెళ్ళిపోతే మీకు లోపల మండుద్ది, ఇగో. మీకంటే చిన్నవాళ్ళు మీకంటే బాగా ముందుకెళ్ళిపోతే ఇగో. ఎందుకని? ఈ లోకం మర్యాదలో అలానే ఉంటుంది. డబ్బులు తీసుకొని ఓటేస్తారు, ఈ లోక మర్యాద. తప్పులు చేస్తారు, ఏదో ఒక విధంగా సమర్థించుకుంటారు, ఏదో ఒక వర్షం చెప్తారు, ఈ లోక మర్యాద. చూసారా, అందరికి అర్థమవుతుందని చెప్తుంది. తప్పులు చేస్తారు, పాపాలు చేస్తారు, ఎలాగోలా సమర్థించుకుంటారు. మరి కానీ పౌలు ఏమంటున్నాడు? మీరు ఈ లోక మర్యాదని అనుసరించొద్దు. ఎందుకని? యేసు ప్రభువారు తెచ్చింది దేవుని రాజ్యం, దేవుని రాజ్య మర్యాదని మీరు ఫాలో అవ్వాలి. ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి, ఈ రాజ్యాంగాన్ని కాదండి. ఇది శుభవార్త యొక్క రిజల్ట్. దేవుని రాజ్యంలో ఉంటారు, దేవుని లోక మర్యాదని ఫాలో అవుతారు. మతము లేదు, యూదా మతము లేదు, క్రైస్తవ మతము లేదు, బైబిల్లో ఏ మతము లేదండి. యేసు ప్రభువారు ఎవరనుకుంటున్నారు? తండ్రి అయిన దేవుని కుమారుడు, ఒక రాజుగా వచ్చాడు, ఒక మెస్సయ్య అండి. ఆయన మెస్సయ్య. అందరూ ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని మనం చూస్తున్నాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమొకటి వలన రూపాంతరము పొందుడి. విచ్ ఈజ్ యాక్చువల్లీ ఫెంటాస్టిక్ వర్డ్స్ అండి. ఇంతకంటే అద్భుతమైన వచనం ఇంకెక్కడ ఉంటుందండి? ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తము. దేవుని చిత్తం మనకి ఇచ్చారండి ధర్మశాస్త్రం. నీవు ఎవరిది ఆశించకూడదు, నీవు ఎవరి దగ్గర దొంగతనం చేయకూడదు, మీరు ఎవరిని మోసం చేయకూడదు, మీరు వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు. అద్భుతం కదా అండి దేవుని చిత్తం. దేవుని చిత్తం మనకి ఇచ్చారండి. అది చేయకపోతేనే నూతన నిబంధన చేశాడండి ప్రభువారు. ఆ ధర్మశాస్త్రం మన మైండ్స్ మీద, మన హృదయాల మీద రాస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ లోక మర్యాదని మనం అనుసరింపకుండా మీ మనస్సు మారి నూతనమవ్వండి. ఎలా నూతనమవ్వాలి? దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించండి, దేవుని యొక్క రాజ్యాంగం ప్రకారం నడుచుకోండి. అప్పుడు మీరు పరిశుద్ధులు, నీతిమంతులు అవుతారు. లేకపోతే అపవాది లోకములోనే ఉండి, అపవాది ఏర్పాటు చేసిన రకరకాల మతాల్లోనే ఉండి స్వార్థముతో జీవిస్తూ భయంకరమైన పాప జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అంతేనండి. ఎంతమందికి అర్థమవుతుంది ఇదంతా? సో కాబట్టి నేను ఎవరి మనసును నొప్పించడానికి ఈ మాటలు చెప్తలేదండి. సత్యము మీ ముందుకు తీసుకురావాలి. నిజంగా పౌలు గారి యొక్క పరిచర్య చాలా కష్టమండి. ఎందుకో తెలుసా అండి? ఎన్ని పత్రికలు ఎందుకు రాశారు తెలుసా? అన్ని జనులకి విషయం అర్థం అవ్వట్లేదు, ఎలా చెప్పాలి. ఇటు వెళ్తేనేమో ఇటు వస్తున్నారు, ఇటు వెళ్తేనేమో ఇటు వస్తున్నారు. అందుకని ఆయన ఫ్రమ్ ద బిగినింగ్, మొదటి నుంచి మొత్తం చెప్పాల్సి వచ్చింది. అందుకే ఇన్ని పత్రికలు రాయాల్సి వచ్చింది. వారికి అర్థం అవటం కోసం. ఇండియా ఈజ్ ఏ జెంటైల్ నేషన్, మనది కూడా అన్ని జనుల ప్రాంతమే, మనకు కూడా ఇవన్నీ అవసరం. అందుకే నేను కూడా మీ అందరి ముందుకు ఇంత డీటెయిల్డ్గా యేసు ప్రభువారి యొక్క శుభవార్తను తీసుకొస్తున్నాను. యేసు ప్రభువారి శుభవార్త దేవుని రాజ్య శుభవార్త. ఆయన కొత్త నిబంధనకి మధ్యవర్తి, దేవుని కుమారుడు, దేవుడు చెప్పినట్లు చేయడానికి వచ్చిన ఒక విధేయుడైన మంచి కుమారుడు, మనకు మాదిరి. మనమందరము ఆయన రాజ్యంలోకి చేరి మంచి పౌరులుగా వర్ధిల్లి
మరలా ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయనతో సదాకాలం ఉండటానికి అందరూ సిద్ధపడాలని మనం చేస్తూ, సువార్తను నమ్మి ఈ సువార్త యొక్క ఫలాన్ని అందరూ ఇక్కడ అనుభవించాలని కోరుకుంటూ ఈనాటి ఈ సువార్త సమయం సందేశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మరలా వచ్చేవారు ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధర్మశాస్త్రం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్న వారు మమ్మల్ని సంప్రదించండి. ఈ పుస్తకాన్ని మీకు ఉచితంగా పంపిస్తాం.